ఎన్నికలకి ఏడాది ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అది కూడా మీకు ఏమైనా మైనస్ కలిగించిందా సార్, లేకపోతే ఏంటి? ప్రజలు అత్యాశకు పోయినారు, అత్యాశకు పోయి ఇప్పటికే బాధపడుతున్నారు. మోసపోయినాము. బస్ మహిళలకు అన్నారు, అది అమలు చేసినట్టే కదా సార్? ఒక్కొక్క బస్కి ఎంతమందిని ఎక్కిస్తున్నారు? ఖాళీ లేక నువ్వు ఊపిరి ఆడదు. కొంతమందికి అయితే బంగారాలు తింపిస్తున్నారు, కొంతమందికి జోబీలు కొట్టేస్తున్నారు, కొన్ని చోట్ల అయితే కొట్టుకొని పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. నువ్వు ఉచిత బస్సు వేస్తామని చెప్పి సిట్టింగ్ కదా, నాట్ స్టాండింగ్. ఇంత ఘోర ఓటమికి ఒక సూపర్ 6 అనేదే కారణం అంటారా, ఇంకేమైనా ఉన్నాయా? సూపర్ 6 అంటే అత్యంత ప్రమాదకరం అండి. ఈ పథకాలకు ఎవరైనా ఆకర్షితులు అయిపోతారు. ఇటుపక్క వస్తున్నానంటే ఇటుపక్క వచ్చేస్తారు, అటుపక్క ఇస్తానంటే అటుపక్క వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ చూస్తే కనుక కూటమి మరో 20 ఏళ్ళు అధికారంలో ఉండాలి, 20 సంవత్సరాలు కూటమి పాలన కొనసాగుతుందంటారు రాష్ట్రంలో. నువ్వు సీఎం అవుతావు అని చెప్పి మనం వెంటబడ్డాము. నిన్ను గొప్పగా చూద్దామని అనుకుంటున్నారు, నువ్వేమో ఇంకొకరు గొప్పగా చేద్దామని అనుకుంటున్నావు. పెద్ద ఎత్తున మేము ఐటీని ఇక్కడ హబ్గా మేము తయారు చేస్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. విశాఖ వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేస్తారు. లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కల్తీ మద్యం తయారు చేసి ఇది ఎందుకు అసలు దానికి అవసరం ఏంటని అడుగుతాను. అంటే మా వెనకాతలో ఉన్నటువంటి నాయకత్వం, మా నాయకత్వాన్ని ఫస్ట్ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల బ్యాకింగ్ నుండి సపోర్ట్ నడుపుతారా? ఆ విద్యలన్నీ మీకే తెలుసు. చేతకాని మంత్రిగా మిగిలిపోయారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. రోడ్డు ఎక్కారు. మా పాలన ఎంత? 5 ఏళ్ళే. మీ పాలన ఎంత? 27 సంవత్సరాలు. ఏం చేశారు? ఈ పాలనలో ఉన్నటువంటి ఇండస్ట్రీని ఎందుకు మీరు కాపాడలేకపోయినారు? ఈ సంవత్సరం మూతపడే విధంగా ఎందుకు తయారు చేశారు దాన్ని? ఆ సమయంలో మీరేమో మీ వారసురాలుగా మీ అమ్మాయిని మీ నియోజకవర్గంలో దింపడం జరిగింది. మీ అబ్బాయి ఏమో మీకోసం మిమ్మల్ని ఓడించాలని చెప్పి మీకు వ్యతిరేకంగా ఏం సరే ఇంటి వివాదం సమస్యపోయిందా? ఎందుకు వచ్చింది అసలు? ఆ ఇంటి వివాదం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వెనకాల శత్రువులు చాలా మంది కాసి కూర్చుంటారు, రకరకాల అస్త్రాలు వాడతారు. ఆ అస్త్రంగా నా కొడుకుని వాడుకున్నాడు. ఇసుక అదేవిధంగా భూదందాలు పెద్ద ఎత్తున జరిగాయి, దానికి వెనకాల మీరే ఉన్నారనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏం చెప్తారు? మా దగ్గర అటువంటి భూదందాలు జరగలేదు. ఇసుక అనేటువంటిది మా ప్రాంతంలో లేదు. డంపర్లతోనో ట్రిప్పర్లతోనో బయటికి పంపించేటువంటి ఇసుక అయితే మా ప్రాంతంలో లేదు.